వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. మహాశివరాత్రి సందర్భంగా మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో కాకతీయ కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీశైలం శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవస్థానం దర్శనానికి వెళ్తున్న భక్తులకు ఉచిత అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొని స్వయంగా భక్తులకు అన్నం వడ్డించారు. మండల నాయకులు, కార్యకర్తలు సేవా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీ 6వ వార్డు టీఆర్ఎస్ సభ్యుడు పత్యనాయక్ కాంగ్రెస్ లో చేరారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావడంతో ఉద్రిక్తత నెలకొంది. పార్టీకి ద్రోహం చేసి ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు, మహిళలు నినాదాలు చేస్తూ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక సజావుగా జరిగింది. 22 వార్డులో కాంగ్రెస్ కు మెజారిటీ లభించగా ఇండిపెండెంట్ లలిత్ కాంగ్రెస్ లో చేరడంతో బలం పెరిగింది. 7వ వార్డు సభ్యురాలు బృంగి రత్నమాల చైర్మన్ గా, 17వ వార్డు సభ్యుడు షాన్వాజు ఖాన్ వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. అధికారులు ముందుగా కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం నిర్వహించి అనంతరం ఎన్నిక ప్రక్రియ పూర్తి చేశారు. కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ వైస్ పర్సన్గా నాకు అవకాశం కల్పించిన పెద్దలు, గౌరవనీయులు, మా శాసనసభ్యులు శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యంగా కల్వకుర్తి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి కల్వకుర్తిని ముందంజలో ఉంచే విధంగా నేను చర్యలు తీసుకుంటానని మా చైర్పర్సన్ గారి వాళ్ళ సహాయ సహకారాలతో మా కల్వకుర్తి పట్టణంలో ఉన్న సుమారు 22 వార్డులకు సంబంధించిన వార్డు కౌన్సిలర్లందరినీ కూడా ఏకంగా వాళ్ళందరితో కల్వకుర్తిని ముందంజలో తీసుకెళ్ళడానికి నా సహాయశక్తిలో ప్రయత్నిస్తానని. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. కాంగ్రెస్ కౌన్సిలర్ బీజన్న బాలమణి భాస్కర్ చైర్మన్ గా, 6వ వార్డు కౌన్సిలర్ అంగని ఆంజనేయులు వైస్ చైర్మన్ గా ఎంపికయ్యారు. ఈ ఎన్నిక ప్రక్రియను భువనగిరి ఆర్డీఓ ఇన్ఛార్జ్ ఎన్నికల అధికారి కృష్ణారెడ్డి నిర్వహించారు. మొత్తం 12 వార్డుల్లో కాంగ్రెస్ కు 7 స్థానాలు లభించగా బీఆర్ఎస్ 3, బీజేపీ 2 స్థానాలు గెలుచుకున్నాయి. అయితే ప్రమాణ స్వీకారానికి బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు హాజరు కాలేదు. బాలమణి భాస్కర్ అనే నేను ఆలేరు మున్సిపల్ చైర్పర్సన్గా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని అంగిడి ఆంజనేయులు నేను ఆలేరు మున్సిపల్ వైస్ చైర్పర్సన్గా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన
భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను అదేవిధంగా చాలా సత్కరించి పూలు నందికొట్కూరులోని P4 కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గిత్తా జయసూర్య మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం 3.32 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం చంద్రబాబును అభినందించారు. విజన్ 2047 లక్ష్యంగా సమాన పరిపాలన కొనసాగుతుందన్నారు. పేదల గృహాల కోసం 6,357 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,598 కోట్లు, సాగునీటి ప్రాజెక్టులకు 18,224 కోట్లు కేటాయించామని తెలిపారు. సమావేశంలో మార్కెట్ చైర్మన్ ప్రసాద్ రెడ్డి, న్యాయవాది జాకీర్, మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంతో మంది మేధావులు కూడా అనుమానపడ్డారు. కానీ ఈ రోజు మీరు చూసుకున్నట్లయితే ఇటు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తూ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతూ అలాగే ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయనకున్నటువంటి అనుభవాన్ని అంతా కూడా దృష్టిలో పెట్టుకుని ఈరోజు చేసినారు. ఈరోజు చూసుకోండి, దాదాపు మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్కే దాదాపు ఈరోజు 18,224 కోట్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కేటాయించడం జరిగింది. కూడా ఏ ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఒక రాయలసీమకు ఏ విధమైనటువంటి బడ్జెట్ పెట్టారో మీకు దీంట్లో స్పష్టంగా అర్థమవుతుంది. అదే గతంలో జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు రాయలసీమ పేట ఏ ఒక్క రూపాయన కేటాయించినాడా? ఈ రోజు రాయలసీమ హార్టికల్చర్ హబ్ అనేది ప్రకటించడం అనేది చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు అటు కోస్తాంధ్ర కావచ్చు, ఇటు రాయలసీమ కావచ్చు, అటు ఉత్తరాంధ్ర కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ అభివృద్ధిని ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టినటువంటి అన్ని శాఖలపైన ఆయన కసరత్తు చేసి ఈరోజు రాష్ట్ర ప్రజానికి అంతా కూడా రాష్ట్రంతో పాటు రాయలసీమలో ఉన్నటువంటి రైతాంగం ముఖ చిత్రం మారాలి. రైతులందరూ కూడా రాయలసీమకు సంబంధించినటువంటి వాళ్ళ హార్టికల్చర్ లో మంచి గ్రోత్ ఉంది. ఖచ్చితంగా మనం ఎక్కడికక్కడైనా వాళ్ళకి. ములుగు మున్సిపల్ రాజకీయాల్లో రోజులు తరబడి కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. సీనియారిటీ అనుభవానికి ప్రాధాన్యమిస్తూ చింతనిప్పుల చంద్రకళను మున్సిపల్ చైర్మన్ గా ఎంపిక చేశారు. ఈ నిర్ణయంతో మంత్రి సీతక్క కీలక పాత్ర పోషించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 30 ఏళ్ల రాజకీయ అనుభవం, ప్రజలతో సన్నిహిత సంబంధాలు చంద్రకళకు కలిసి వచ్చాయి. అదే సమయంలో రియాజ్ మిర్జా వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. కొత్త పాలక వర్గం పట్టణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని ప్రకటించింది. ములుగు కొత్తగా మున్సిపాలిటీ అవడంతో మరి అప్పటిదాకా మేము మేడారం బీజీలో మేడారం జాతరలో ఉన్నప్పటికీ సరే అన్ని రకాలుగా ఆలోచించి మాకు 10లో 12 కౌన్సిలర్స్గా వార్డులో గెలిపించినటువంటి ములుగు పట్టణ ప్రజలందరికీ, కష్టపడ్డ నాయకులకు, కార్యకర్తలకు, నిలబడ్డటువంటి గెలిచినటువంటి నాయకులకు అందరికీ శుభాకాంక్షలు. ఓడిపోయినటువంటి నాయకులు కూడా ఎవరు బాధపడకుండా మరి ప్రజాసేవలో ముందుండాలని కోరుకుంటూ ఈరోజు అంతిమంగా పార్టీ పట్టణ అధ్యక్షుడిగా పనిచేస్తూ గత 20 సంవత్సరాలుగా ఎలాంటి అటు ఇటు కాకుండా డిస్టర్బ్ చేయకుండా పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేసినటువంటి మరి చింతనిప్పుల భిక్షపతి గారి కుటుంబానికి చంద్రకళకు చైర్మన్గా, అదేవిధంగా ఆసియా గారికి మరి ఇక్కడ 2 వర్గాలు 2 కమ్యూనిటీస్ను కూడా బ్యాలెన్స్ చేయడం కోసం మరి వైస్ చైర్మన్గా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం, వార్డులను అభివృద్ధి చేసుకుంటాం. కాబట్టి అందరూ కూడా సహకరించినటువంటి ములుగు ప్రజలకు, వ్యాపారులు కానీ, మరి పట్టణంలో ఉన్నటువంటి ఓటర్లు కానీ, లేదా ఉద్యోగులు కానీ, యువకులు, మహిళలు, మీడియా అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఈసారి ములుగు కొత్తగా మున్సిపాలిటీ అవడంతో మరి అప్పటిదాకా మేము మేడారం బీజీలో మేడారం జాతరలో ఉన్నప్పటికీ సరే అన్ని రకాలుగా ఆలోచించి మాకు 10లో 12 కౌన్సిలర్స్గా వార్డులో గెలిపించినటువంటి ములుగు పట్టణ ప్రజలందరికీ, కష్టపడ్డ నాయకులకు, కార్యకర్తలకు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని శ్రీనివాస థియేటర్ సెంటర్ వద్ద గల త్రికోలేశ్వర స్వామి
త్రిలోకేశ్వర స్వామి ఆలయంలో 26వ వార్షిక శివరాత్రి మహోత్సవాల ముగింపుగా ఘనంగా అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు. సుమారు 4,000 మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. దైవ కార్యక్రమాల్లో అన్నదానం మహత్తరమైన సేవ అని వారు పేర్కొన్నారు. స్త్రీలకు ప్రత్యేక స్థానం, మగవాళ్ళందరూ బయటకు వచ్చేయడమా. అఖండ అన్న సమారాధన కార్యక్రమం మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు, అభివృద్ధి ప్రదాత మన ఎమ్మెల్యే గారు పులపర్తి రామాంజనేయులు గారు ఆధ్వర్యంలో వారి అభివృద్ధి హస్తాలు అఖండ అన్న సమారాధన కార్యక్రమం కావాలంటే ఏదైనా అడిగేయించుకుంటామా. పొదిలి పట్టణంలో శ్రీ నిమ్న మహేశ్వర స్వామివారి రథోత్సవం భక్తి శ్రద్ధలతో మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలి రాగా పురవీధుల శివనామ స్మరణముతో మారుమోగాయి. రథం శివాలయం నుంచి ప్రధాన వీధుల మీదుగా ఊరేగింది. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్కాపురం జిల్లా అభివృద్ధి దిశగా వేగంగా ముందుకెళ్తోందని, వెలుగొండ ప్రాజెక్టు, బయోగ్యాస్ ప్లాంట్, హార్టికల్చర్ హబ్ ద్వారా ప్రాంతం మరింత అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం పెద్ద పాండూరు గ్రామంలోని జ్యోతిశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున పంచామృతాలతో అభిషేకం, సుగంధ ద్రవ్యాల పూజలు నిర్వహించి స్వామివారిని వివిధ పుష్పాలతో అలంకరించారు. మహాదీపారాధనతో పాటు ఉపదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరాయంగా అన్నదానం నిర్వహించగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పొంగల్ నైవేద్యం సమర్పించారు. అర్ధరాత్రి లింగోద్భవ పూజలు నిర్వహించగా వేడుకల్లో భక్తులు భారీగా పాల్గొన్నారు. ఈరోజు మహాశివరాత్రి శుభ సందర్భంగా జ్యోతిశ్వర ఆలయంలో ఉదయం 5 గంటలకి సుప్రభాతం, 7 గంటలకి మహాభిషేకం, 5 కాలాల అభిషేకం. మొదటి కాల అభిషేకం జరిగింది. సుగంధ ద్రవ్యాలతో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, ఎర్రనిలకాయలు, పంచామృత అభిషేకం. పాండవులు వనవాసం చేసినప్పుడు వనవాసం పోతే ఇక్కడ ప్రతిష్ఠ చేసిన శివలింగం ఇది.
అందువల్ల జనాలు తండోపతండాలుగా వస్తూ ఉంటారు. రేపు 2వ రోజున కళ్యాణ మహోత్సవం, శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఉంటుంది. నిజామాబాద్ నగర 4వ మేయర్గా 49వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ ఉమారాణి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్గా ఎంఐఎం నుంచి గెలిచిన సాల్మా తహసీన్ ఎంపికయ్యారు. కౌన్సిల్ సమావేశంలో సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ సీల్డ్ కవర్ ద్వారా ఉమారాణి పేరును ప్రకటించారు. మహిళా జనరల్ కు కేటాయించిన మేయర్ స్థానం బీసీ ముద్రాజ్ వర్గానికి చెందిన మహిళకు దక్కడం నగర రాజకీయాల్లో విశేషంగా మారింది. ఎంఐఎం మద్దతుతో కాంగ్రెస్ మెజార్టీ సాధించగా 2005 తర్వాత మళ్లీ నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకోవడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. శ్రీమతి కూరగాయల ఉమారాణి అను నేను నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। मैं सलमा तहसीन बहैसियत डिप्टी मेयर म्यूनसिपल कॉरपोरेशन निजामाबाद अल्लाह ताला के नाम पर हलफ लेती हूँ कि मैं दस्तूर हिंद के मुताबिक नाफिज क़वानीन पर మేడం ఓకే శ్రీమతి కూరగాయల ఉమారాణి అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలంలోని వాలాబు పంచాయతీలో గిరిజనులు జోడి పిక్కలకు కిలోకు 200 రూపాయలు మద్దతు ధర ప్రకటించి రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న బీటీ దొర మద్దతు తెలిపారు. రైతులు మాట్లాడుతూ వరి, చెరుకు, పత్తి పంటలకు మద్దతు ధర ప్రకటించే ప్రభుత్వం జీడికి మాత్రం ప్రకటించకపోవడం అన్యాయమన్నారు. ప్రస్తుతం 80 కేజీల జీడి పిక్కల బస్తాకు వ్యాపారులు 8,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. ఒక బస్తా పిక్కల నుంచి సుమారు 22 కేజీల పప్పు, 3 కేజీల ముక్కలు, 50 కేజీల తొక్కలు వస్తాయని, మార్కెట్ ధరల ప్రకారం వ్యాపారులకు దాదాపు 19,400 రూపాయలు ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. గిట్టుబాటు ధర ఇవ్వాలి, 200 రూపాయలు చేసి కొనుగోలు చేయాలి. జిల్లాలో పండిస్తున్న జీడి పంటకు మద్దతు ధర ఇవ్వాలి, జిల్లాలో పండిస్తున్న జీడి పంటకు మద్దతు ధర ఇవ్వాలి. తోటలో తుప్పలు తీసుకునే దానికి ఉపాధి హామీ ద్వారా డబ్బులు చెల్లించాలి, తోటలో తుప్పలు తీసుకునే దానికి ఉపాధి హామీ ద్వారా డబ్బులు చెల్లించాలి. జీడి మద్దతు ధరపై రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి జీడి రైతులకి మద్దతు ధర పైన ప్రభుత్వం చర్చించి మద్దతు ధర ఇచ్చి రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పేసి గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా అనకాపల్లి జిల్లాలో దాదాపు 70,000 ఎకరాల్లోని జీడి పంట అటువంటిది ఈరోజు పండుతూ ఉంది. పండినటువంటి పంట దళారీల చేతుల్లోని ఈరోజు గిరిజన రైతులు మోసపోయి జీడి అటువంటిది అమ్మకాలు చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం 100 రూపాయలకు మించి ఇవ్వట్లేదు. గత సంవత్సరం 150 రూపాయలు ఇచ్చి దళారీలు కొనుగోలు చేయడం జరిగింది. ఆ విధంగా కాకుండా ప్రభుత్వమే జీడి రైతుకి మద్దతు ధర ఇచ్చి అసెంబ్లీలో చర్చించి 200 రూపాయలు కేజీ జీడి పంటకి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, జీడి అనేటువంటిది అత్యంత విలువైన పంటగా ఈరోజు వాణిజ్య ప్రాంతంలో ఉంది. అందుకని జీడి అనేటువంటిది అత్యంత ప్రధాన పంటగా ఈరోజు నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉంది. గిరిజనులు సంవత్సర కాలం జీడి పంటపై ఆధారపడి ఈరోజు జీవనం సాగిస్తూ ఉన్నారు. అటువంటి పంటని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. అనేకమైన పంటలకి మద్దతు ధర ఇచ్చి మద్దతు ధర ప్రకటించి రాయితీలు ఇచ్చి ఈరోజు ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. కానీ జీడి జోగులాంబ గద్వాల పురపాలక సంఘం చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం సజావుగా నిర్వహించినట్లు అదనపు కలెక్టర్ నరసింగారావు తెలిపారు.
ప్రత్యేక కౌన్సిల్ సమావేశాల్లో 37 వార్డుల కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించి అనంతరం చైర్పర్సన్ ఎన్నికను నిర్వహించారు. చైర్పర్సన్ పదవికి కాంగ్రెస్ తరపున జయలక్ష్మి, బీఆర్ఎస్ తరపున అనితా కుమారి పోటీ చేయగా బీఆర్ఎస్ అభ్యర్థికి 11 ఓట్లు లభించాయి. అనంతరం జయలక్ష్మి శంకర్లతో అదనపు కలెక్టర్ నరసింగరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జానకీరామ్ సాగర్ పాల్గొన్నారు. చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తి కాగానే శ్రీ పి శంకర్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించాలని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేరు. వర్ధిల్లాలి గౌరవ పార్లమెంట్ సభ్యులు మల్లు వైఎస్ఆర్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి డాక్టర్ మల్లు వైఎస్ఆర్ గారి నాయకత్వం. ఎమ్మెల్సీ డాక్టర్ మన రాముల నాయకర్ గారి నాయకత్వం. గౌరవ ముఖ్యమంత్రి చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తి కాగానే శ్రీ పి శంకర్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మహాశివరాత్రి సందర్భంగా భీమిలి బీచ్ లో పుణ్య స్నానాలు ఆచరించడానికి అనేక ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి పుణ్య స్నానాలు ఆచరించారు. ప్రభుత్వ యంత్రాంగం భక్తులకు సకల సదుపాయాలు కల్పించారు. భీమిలి పద్మనాభం పోలీస్ శాఖ వారు నిరంతరం మెరిన్ పోలీసులతో గస్తీ కాయడంతో భీమిలి సిఐ తిరుపతిరావు, పద్మనాభం సిఐ శ్రీధర్, ఎస్ఐ సురేష్, గౌరీలను భక్తులు కొనియాడారు. కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని క్షేత్ర సమీపంలో మొదటి ఆర్చ్ దగ్గరలో గల శ్రీ వరాహి మాత దీక్షపీఠంలో శ్రీ పవనానంద స్వామీజీ వారిచే శివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా సంధ్యా సమయంలో స్వామివారికి విశేష ద్రవ్యాలతో మహాన్యాస పూర్వక అభిషేకము, స్వామి అమ్మవార్ల కళ్యాణము, పండితులు, అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తముగా శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని పవనానంద స్వామీజీ నిర్వహించారు. ఈ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రక్షాబంధన దేవతా పూర్వక వనపర్తి జిల్లా మున్సిపల్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లభించడంతో పట్టణ పాలక వర్గాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేయనుంది. మెజారిటీ సీట్లు సాధించేందుకు సహకరించిన పట్టణ ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కృతజ్ఞతలు తెలిపారు. ముందుగానే ప్రకటించినట్లుగా
మిడిదొడ్డి మాధవిని మున్సిపల్ చైర్మన్ గా, మధుసూదన్ గౌడ్ ను వైస్ చైర్మన్ గా ప్రకటించినట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు అభినందనలు తెలిపారు. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంత భారీ మెజారిటీ ఇచ్చి 22 మంది కౌన్సిలర్లను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినందుకు వనపర్తి పట్టణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నూతనంగా చైర్మన్ అయిన మాధవి రమేష్ గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ గా మధుసూదన్ గౌడ్ గారిని ఇద్దరు నియమించుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరి కౌన్సిలర్లతో కలుపుకొని బ్రహ్మాండంగా వనపర్తి పట్టణాన్ని ఇంకా అభివృద్ధి చేసే కార్యక్రమంలో ముందుకు పోతామని చెప్పి అందరికీ తెలియజేస్తాను. వచ్చిన అందరికీ పెద్దలకు నా నమస్కారం. ఈ చైర్మన్ పదవి నాకు నమ్మి ఇచ్చిన అందరికీ గౌరవపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. వనపర్తి పట్టణ ప్రజలకు, నన్ను గెలిపించిన 10వ వార్డు నాగవరం ప్రజలకు, మీడియా మిత్రులందరికీ అందరికీ పేరు పేరు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి నాపై నమ్మకం ఉంచి నాకు వైస్ చైర్మన్ పదవికి సహకరించినందుకు వనపర్తి శాసనసభ్యులు తుడి మేఘారెడ్డి గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు శివసేనారెడ్డి గారికి, నా తోటి కౌన్సిలర్లందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. వనపర్తి పట్టణ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంత భారీ మెజారిటీ ఇచ్చి 22 మంది కౌన్సిలర్లను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినందుకు వనపర్తి పట్టణ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 1 టౌన్ ప్రాంతంలోని డాక్టర్ బివి రాజు వీరమ్మ పార్కు సమీపంలో ఉన్న శ్రీ పార్వతీ సమేత భోగలింగేశ్వర స్వామి ఆలయంలో అఖండ అన్న సమారాధన నిర్వహించారు. భక్తుల సహకారంతో సుమారు 15,000 మందికి బూరి పులిహోర, చక్కెర పొంగలి, వివిధ రకాల కూరలతో అన్నప్రసాదం వడ్డించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నాయకులు మాట్లాడుతూ కార్యక్రమానికి దాతలు సంపూర్ణ సహకారం అందించారని, వారికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భీమేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండల చైర్మన్ గణిరెడ్డి త్రినాథ్, దాసాంజనేయ స్వామి ఆలయ దారాపురెడ్డి త్రివిక్రమ్, ఆలయ కమిటీ నాయకులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా అనేక మంది దాతలతో గల దేవవారం పట్టణానికి చెందిన ప్రముఖులంతా కూడా స్వామివారిని దర్శించుకోవటం, కోరికలు చెప్పుకోవటం, కోరికలు నెరవేరటం, ఇంజనీరింగ్ చదివిన పిల్లలందరికీ కూడా ఉన్నత ఉద్యోగాలు రావటం, వారంతా కూడా సహకరించి స్వామివారికి ఒక వస్తువు తయారు చేయించి ఈ రోజున స్వామివారు సమారాధన కార్యక్రమం ఏదైతే భోగలింగేశ్వర స్వామి వారి క్షేత్రం దగ్గర ప్రతి సోమవారం కూడా భక్తులకు అన్న సమారాధన నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు జరిగినటువంటి అన్న సమారాధనలో దాతృత్వం వహించినటువంటి ప్రధానమైనటువంటి దాతలు మరి బూరి, పులిహార ఇటువంటి వంటకాలన్నిటికీ కూడా, చక్కెర పొంగలన్నిటికీ కూడా ప్రధాన దాతలుగా వ్యవహరించినటువంటి బోడపాటి చిన్నబాబు కానీ, అలాగే నున్న అంజుబాబు. కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు అంజుబాబు గారు వచ్చి ఈ కార్యక్రమం స్వభావంగా అన్ని సక్రమంగా చేసి పిల్లలు వారికి మన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం మేము చేస్తున్నాం అంటే మాకు డోనర్స్ చాలామంది మేము అడగకుండానే ఇక్కడికి వచ్చి మాకు ఈ స్వామి మహాశివరాత్రి సందర్భంగా అనేక మంది దాతలతో దాతత్వం గల దేవవారం పట్టణానికి చెందిన ప్రముఖులంతా కూడా స్వామివారిని దర్శించుకోవటం, కోరికలు చెప్పుకోవటం, ఇంజనీరింగ్ చదివిన పిల్లలందరికీ కూడా ఉన్నత ఉద్యోగాలు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. శాతం వస్తే వారు 1 సైడ్